హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీవెరిఫికేషన్, రివాల్యుయేషన్ విత్ ఫీజు ఎంతవరకు ఉంది అండ్ ఇది వర్తేనా పే చేయడం అన్ని డీటెయిల్ A to Z అయితే తెలుసుకుందాం. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. స్క్రీన్ మీద చూడండి. టీఎస్ ఇంటర్ స్టూడెంట్స్ unhappy with their marks can apply for re-evaluation or recounting for marks until May 2. సో మనకి ఏంటి అంటే ఆల్రెడీ డేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. May 2 వరకు, అంటే ఆల్మోస్ట్ ఇంకా 2 to 3 days ఉంది. ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఆన్లైన్ ఉంటుంది. రీకౌంటింగ్కి వచ్చేసి ఒక్క పేపర్ 100 రూపీస్ పడుతుంది అండ్ రీవెరిఫికేషన్ ఒక్క పేపర్ 600 పడుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది చేయాలి, రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్, ఈ రెండిట్లో. సో నా ఒపీనియన్ ప్రకారం ఏదో కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి రీకౌంటింగ్కి అయితే వెళ్ళకండి. రీవెరిఫికేషన్ బెస్ట్. రీవెరిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే రాసారో కంప్లీట్ స్కాన్ అవుతుంది. అక్కడ రెండు చెక్ చేస్తారు, కౌంట్ మిస్టేక్ ఉందా లేదంటే కరెక్షన్ సరిగ్గా అయిందా లేదా. సో నా ఒపీనియన్ ప్రకారం ఒకవేళ మీకు డౌట్ ఉంది, మనకైతే మనీ అయితే వేస్ట్ చేయకండి. మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు నేను మంచి రాసిన అయినా రాలేదు మార్క్స్ అంటేనే వెళ్ళండి రీవెరిఫికేషన్కి. అది కూడా సెలెక్టివ్గా ఉండండి. ఏ సబ్జెక్ట్ మీరు సరిగ్గా రాసారు కానీ మార్క్స్ లేదు, ఆ సబ్జెక్ట్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి 600 రూపీస్ పెట్టి. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్.